ఎల్ నీనో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులతో యూరియా, విత్తనాలు, రైతు నమోదు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నీవో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులతో యూరియా, విత్తనాలు, రైతు నమోదు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నీవో ప్రభావంతో వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉన్నందున రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా కంది, జొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. నేల స్వభావం, మార్కెట్ డిమాండ్ను పరిశీలించి రైతులు పంటలను ఎంపిక చేసుకునేలా సూచనలు ఇవ్వాలన్నారు. కంది పంటకు కనీస మద్దతు ధర ఉన్నందున రైతులు అధికంగా సాగు చేసేలా ప్రోత్సహించాలని, ఉత్పత్తి ఎక్కువగా వచ్చిన సందర్భంలో మార్కెటింగ్ సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యానవన పంటల వైపు వెళ్లే రైతులను కూడా ప్రోత్సహించాలని, ఆయిల్ ఫామ్ వంటి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వివిధ రకాల విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, రైతులు అవసరాలకు అనుగుణంగా సరిపడా విత్తనాలు నిల్వలు ఉండేలా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాలలో యూరియా అందుబాటులో ఉందని, రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కౌలు రైతులకు యూరియా పంపిణీలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సాగు చెయ్యని వ్యక్తులు యూరియా బుక్ చేసుకుని అక్రమంగా విక్రయించకుండా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ప్రతి కేంద్రంలో యూరియా, DAP తదితర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని, ఆగస్టు 5వ తేదీలోగా కనీసం 75% నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు ప్రతిరోజు రైతు వేదికలలో అందుబాటులో ఉండాలని, విత్తనాలు, ఎరువుల నిల్వలు, సరఫరా సమయాల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతు వేదికలను పరిశుభ్రంగా ఉంచి రైతులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.